గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఫైల్స్, ఫిస్తులా, ఫిషర్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే ఆయుర్వేదంలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి శ్రీ విశిష్ట నుండి డాక్టర్ రష్మిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అసలు ఎవరిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది? మోస్ట్లీ అండి అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేదే మలబద్ధక సమస్య వల్లే మొదలవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ప్రాబ్లం అనేది, ఎస్పెషలీ అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషలీ బ్యాంకర్స్ కానీ, టీచర్స్ కానీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, అట్లాగే ఈవెన్ ఎర్లీ టీనేజ్ ఇయర్స్లో కూడా ఇట్లాంటి అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవన్నీ వచ్చేటివే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వాళ్ళ నుంచి. సో వాళ్ళు తీసుకున్న జంక్ ఫుడ్, ప్రాపర్ టైమింగ్కి వాళ్ళు తీసుకున్న ఆహారము కరెక్ట్గా లేకపోవడం, అట్లాగే ప్రాపర్ స్లీప్ లేకపోవడము, నిద్ర లేకపోవడం వల్ల నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ మలబద్ధక సమస్య అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనుకోండి, దాట్ కెట్ లీడ్ టు పైల్స్ ఉండొచ్చు, లేదంటే ఫిషర్స్ ఉండొచ్చు, లేదంటే ఫిస్టులా ఉండొచ్చు. సో ఇవన్నీ కామన్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఆఫ్ అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనొచ్చు, వాళ్ళు తీసుకున్న ఆహారము అది టైంకి లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ విచ్ ఇస్ కాజింగ్ లాట్ ఆఫ్ అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ అని కూడా అనొచ్చు. ఓకే అండి, ఫైల్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే లోపల మనకి బయటకి తెలుస్తాయి సిమ్టమ్స్, ఎందుకంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. ఎలా తెలుస్తుంది సిమ్టమ్స్? జనరల్గా మనము డిరైవ్ చేసేది ఎట్లాగా అంటే 3 స్టేజెస్ ఆఫ్ పైల్స్ అంటామండి. 1st డిగ్రీ, 2nd డిగ్రీ అండ్ 3rd డిగ్రీ అంటాం. అట్లాగే ఇంటర్నల్ పైల్స్ అంటాము, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. అట్లాగే ఒక కండిషన్ ఉంటుంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. సో ఇది మనకి మెయిన్గా తెలియాలి అంటే ఒకసారి థరోగా ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎగ్జామినేషన్ బట్టి మనం ఏ డిగ్రీలో ఉందో చెప్పగలుగుతాం. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే ప్రతిసారి కామన్ సిమ్టమ్స్, అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా దాన్ని పైల్స్ కింద వాళ్ళు కామన్ పీపుల్ అన్నది దాన్ని డయాగ్నోస్ వాళ్ళంతలో వాళ్ళే చేసుకుంటారు. బట్ అదే అనోరెక్టల్ ప్రాబ్లమ్స్లో అది పైల్స్ ఉండొచ్చు, ఫిషర్స్ ఉండొచ్చు, అట్లాగే ఫిస్టులా కూడా ఉండొచ్చు. ఇప్పుడు పైల్స్కి వచ్చేసి అండి, ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్ మనము 1st డిగ్రీ, 2nd డిగ్రీ ఉన్నప్పుడు కడుపులో మందుల ద్వారానే మనము ఔషధాహారాల ద్వారా అలాగే ఆహారము నియమాలు పాటిస్తూ మనం డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ఆయుర్వేదిక్ చికిత్సలు ఉంటాయి. అట్లాగే ప్రొలాప్స్డ్ పైల్ మాస్ అంటాం. ఎక్స్టర్నల్ హీమోరాయిడ్స్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి క్షార కర్మ కానీ, క్షారసూత్ర ట్రీట్మెంట్స్ కానీ, ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి డెఫినెట్గా మళ్ళీ రియాకరెన్స్ రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది అందిస్తున్నాము. ఓకే అండి, అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి పైకి తెలుస్తాయి అంటే అనోరెక్టల్ ప్రాబ్లమ్స్కి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి, ఇన్ కేస్ అది ఫిషర్ కండిషన్ ఉన్నప్పుడు మనము మోషన్ పాస్ చేస్తున్నప్పుడు సివియర్ పెయిన్ ఉండడము, ప్రిక్కింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉండడము, అట్లాగే మనకి టోటల్గా డిఫెకేషన్ అవ్వకపోవడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫిషర్స్ అండి. అట్లాగే కొంచెం బ్లీడింగ్ పర్ రెక్టమ్, అంటే మనం మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం బ్లడ్ పడడం కూడా ఉంటుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ ఉండనివ్వండి, ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు మనకి పెయిన్ ఎక్కువ శాతం ఉండదు కానీ సివియర్ బ్లీడింగ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లాగే ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు మనకి బయట మాంసం లాగా తగ్గడము, ప్రొట్రూజన్ ఆఫ్ మాస్ అన్నట్టుగా మనము ఫీల్ అవ్వడము, టోటల్గా డిఫికేట్ అవుతున్నప్పుడు బయటికి మాస్ రావడం, అట్లాగే అదంతలదే డిఫికేషన్ తర్వాత లోపలికి వెళ్ళిపోవడము ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్లో ఉంటుంది. అట్లాగే ఫిస్టులా కండిషన్లో అన్నప్పుడు మనకి తడితడిగా ఉండడము, అట్లాగే ఆ మల విసర్జన మార్గం దగ్గర చిన్న కురుపులాగా ఫామ్ అవ్వడము, ఆ కురుపు నుంచి రక్తము, అట్లాగే చీముతో కూడిన రక్తస్రావం రావడము, ఇట్లాంటి కామన్ సిమ్టమ్స్ అనేది మనం ఫిస్టులాలో చూస్తామండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫిస్టులా కండిషన్లో ఉన్నప్పుడు ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది అవ్వట్లేదు. అది కేవలం చిన్న కుర్పే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ అదే చిన్న పింపుల్ అనేది లోపల ఒక ట్రాక్, అంటే ఒక గొట్టం లాగా మారిపోతుంది కాబట్టి అది పై పెగు వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ఎగ్జామిన్ చేయించుకుంటే మనకి దానికి తగ్గట్టుగా ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అట్లాగే పారాసర్జికల్, అంటే ఏ సర్జరీ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది అందిస్తున్నాం. ఓకే అండి, మెదక్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, శిరీష గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. మా పాపకి 5 years అండి. ఓకే. అయితే మా పాపకి ఏమైతుందంటే మోషన్ వెళ్ళే ప్లేస్ లో క్రాక్స్ వస్తాయి. ఓకే. మళ్ళీ బ్లడ్ వస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏమంటదంటే అమ్మ చెడింది అని 2 days కి ఒకసారి, 3 days కి ఒకసారి వస్తుంది. ఒకసారి మేడం గైనకాలజిస్ట్ కి చూపిస్తే ఆయింట్మెంట్ ఇచ్చారు, సిరప్ ఇచ్చారు. ఓకే. కానీ అది మళ్ళీ అది వాడినా కానీ
మోషన్ ఫ్రీగా వెళ్ళడానికని ఇస్తారు. మోషన్ ఫ్రీగా వెళ్తే ఏమని చేయట్లేదు. మళ్ళీ మోషన్ ఫ్రీగా లూజ్ గా వెళ్ళకపోతే కొంచెం ఇబ్బందిగా పడుతుంది పాపం మోషన్ వెళ్తే. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తనకి ఆహారం అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. చిన్నపిల్లలు కాబట్టి ప్రాపర్ టైంకి తీసుకోరు, అట్లాగే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోరు కాబట్టి వాళ్ళకి మలబద్ధక సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అట్లీస్ట్ 1 or 2 liters ఆఫ్ వాటర్ అన్నది తనకి డైలీ బేసిస్లో ఖచ్చితంగా ఇవ్వండి. బాగా ద్రవ పదార్థాలు అంటే మీరు మజ్జిగ ఇవ్వచ్చు, లేదంటే రాగి జావా ఇవ్వచ్చు. ఇట్లాంటివి ఇస్తూ ఉంటే కొంచెము పీచు పదార్థాలు బాడీలో ఎక్కువ అవుతే డెఫినెట్గా తనకి మోషన్ హార్డ్ రాకుండా ఉంటుంది. ఈ ఫిజర్ మీరు చెప్తున్న కండిషన్ బట్టి మోస్ట్ ప్రాబ్లీ అది ఫిజర్ ఉండొచ్చు. సో ఫిజర్ వచ్చేది మలబద్ధక సమస్య వల్లే ఇది వస్తుందన్నమాట. సో కరెక్ట్గా మీరు తనకి ఆహారము బాగా గ్రీన్ లీఫీ అంటే ఆకుకూరలు అన్ని బాగా దాన్ని గ్రైండ్ చేసి సూప్ లాగా చేసో ఏదో ఒక విధానంగా మీ పాపకి ఇవ్వండి. అన్ని రకాల పళ్ళు ఇవ్వండి, సలాడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఇస్తే మనకి బాడీలో స్టూల్ అనేది హార్డ్ రాకుండా ఉంటుంది. అట్లాగే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిల్లలు ఏం చేస్తారు అంటే అది వాళ్ళ స్కూల్ ట్యూషన్స్ కానివ్వండి, లేదంటే హోంవర్క్స్ కానివ్వండి, అందులో ఉంటారు కాబట్టి ప్రాపర్ ఫుడ్ కూడా టైంకి తీసుకోరు. సో టైంకి తీసుకోకపోవడం వల్ల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైం టు టైం టైమ్లీ డయట్ వాళ్ళకి ఇస్తూ ఉండండి. డిన్నర్ అన్నది కొంచెం ఎర్లీగా చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా, కొంచెం ఎస్పెషలీ మలబద్ధక సమస్య రాకుండా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, అంటే అనరెక్టల్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చిల్డ్రన్ అనేది మధ్య ఎస్పెషలీ స్కూల్లో క్లాసెస్ అని, ట్యూషన్స్ అని, ఎక్స్ట్రా స్పెషల్ క్లాసెస్ అని ఇందులో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నుంచి ఆబ్వియస్లీ ఫుడ్ అనేది చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ ఈజీగా వాళ్ళకి ఒక జంక్ ఫుడ్ అనేది, ఫాస్ట్ ఫుడ్ అనేది ఈజీ అవైలబిలిటీ వస్తుంది. కాబట్టి మనకి హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా మంది ఆప్ట్ చేయట్లేదు. సో వాళ్ళకి ఆటోమేటికలీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ దీనివల్లే వస్తాయి. కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తాం. కాబట్టి ఈవెన్ అట్ ద టెండర్ ఏజ్ ఆఫ్ 3 కానీ 4 కానీ ఈవెన్ 10 months బేబీకి కూడా ఇట్లాంటి కండిషన్స్ చాలా మటుకు చూస్తున్నాం. సో ఇచ్చే డయట్ ప్రకారం అయితే ప్రాపర్గా డయట్ తీసుకుంటే, టైమ్లీ డయట్ తీసుకుంటే, అట్లాగే కొంచెం వాళ్ళకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉంటుంది. ఇన్ కేస్ అట్లా వస్తే కూడా దానికి తగ్గట్టుగా మనకి ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉన్నాయి, ఔషధ ఆహారాలు తప్ప వీటికి కాకుండా కూడా వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా మెయింటైన్ చేయాలో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ప్రాపర్ రిజల్ట్స్ అన్నది చూస్తాం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, సులేచన గారు. నమస్కారం మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి అమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. మేడం, మా బాబుకు మేడం మోషన్ పోగానే రెక్టం దగ్గర బాగా నొప్పి వస్తుంది. ఆ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాడు, కానీ తగ్గట్లేదు. నేనేమనుకున్నానంటే యునాని హాస్పిటల్స్ ఉన్నాయి కదా చార్మినార్ దగ్గర కొన్ని ఏరియాస్ లో, వేరే దగ్గర ఏమో సర్జరీ అవసరం అంటున్నారు. నాకు సర్జరీ చేయించడం ఇష్టం లేదు. అందు గురించి మీ సలహా ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి అడుగుదామని. ఇప్పుడు వయసు ఎంతమ్మా? మా బాబు 26 years ఉంటాడండి. ఓకే, ఏ సర్జరీ అవసరం లేదమ్మా. ఇట్లాంటి కండిషన్ మీరు చెప్తున్న సిమ్టమ్ బట్టి ఫిజర్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లీ అతనికి ఫిజర్స్ ఉండొచ్చు. ఈ ఫిజర్స్ కండిషన్ వచ్చేది ఈ మలబద్ధక సమస్య వల్లే వస్తుంది. సో దీనికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి ఎందుకు ఆ ఫిజర్ వచ్చిందో కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మలబద్ధక సమస్య ఉన్నా కూడా ఫిజర్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ మలబద్ధక సమస్య అనేది వాళ్ళకి రికరెంట్గా వస్తుంది అంటే వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉంటే కూడా ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది మోస్ట్ ప్రాబ్లీ చూస్తాము. ఇది లేకున్నా కానీ వాళ్ళకి ఇన్ కేస్ స్టూల్ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి మోషన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా కండిషన్స్ ఉంటే కూడా రికరెంట్గా బాగా చూస్తామన్నమాట. సో అది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి మీరు మా హాస్పిటల్కి తీసుకురండి. మేల్ పేషెంట్స్కి డాక్టర్ జీకే రెడ్డి గారు చూస్తారు. థరోగా ఎగ్జామిన్ చేశాక అతని కండిషన్ని బట్టి మినిమం ఒక 8 to 10 సిట్టింగ్స్ వరకు మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీని తర్వాత ఖచ్చితంగా తనకి సిమ్టమాటికలీ టోటల్గా రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ రియాకరెన్స్ ఛాన్సెస్ కూడా నిల్ ఉంటుందండి. ఓకే అండి, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా అనరెక్టల్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా ఫ్యూచర్లో? డెఫినెట్గా అండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్
రీజన్స్ ఫర్ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ ఇది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య. అది కానీ లేకపోతే మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో అయితే ఇట్ క్యాన్ బి హెరిడిటరీ కండిషన్స్ ఆల్సో, లేదంటే అక్కడ వాళ్ళకి ఇన్ఫెక్షస్ స్టేట్ ఉండొచ్చు, లేదంటే సమ్ అదర్ రీజన్స్ బికాస్ ఆఫ్ థైరాయిడ్ లెవెల్స్ కూడా ఇంబ్యాలెన్స్ స్టేట్కి ఉన్న, స్టూల్ ఇన్ఫెక్షన్ ఉన్న, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఈ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ రావడానికి. సో అది ప్రాపర్గా కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకుంటేనే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇంకా సులభంగా ఉంటుంది. ఓకే, కాంప్లికేషన్స్ ఏమొస్తాయి దీనివల్ల, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు? ఇట్ డిపెండ్స్ అపాన్ కండిషన్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా దాన్ని చూయించుకుంటే కరెక్ట్గా కాంప్లికేటెడ్ కాకుండా మనకి దానికి తగ్గట్టుగా డిపెండింగ్ అపాన్ ద సిమ్టమాటిక్ కండిషన్స్ ఆఫ్ ద పేషెంట్స్ 2 months 3 months అట్లా పట్టవచ్చు. బట్ ఇన్ సమ్ కండిషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాంప్లికేటెడ్ సివియర్గా ఎట్లా అయిపోతుంది అంటే అట్లీస్ట్ ఒక 6 months మన ప్రాక్టీస్లో 2 to 3 కేసెస్ అన్నది క్యాన్సర్ లాగా కూడా డిటెక్ట్ చేశాం. కాబట్టి ఇట్లా కండిషన్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎస్పెషలీ ఇన్ కేసెస్ ఆఫ్ ఫిస్టులా కానీ, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుంటే ఫిషర్స్ కెన్ లీడ్ ఇన్ టు ఇంటర్నల్ పైల్స్ నుంచి ఎక్స్టర్నల్ పైల్స్ అవ్వచ్చు. అది కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే దట్ కెన్ ఈవెన్ లీడ్ టు ఫిస్టులా ఆల్సో. సో ఇట్లాంటి కండిషన్స్ ఒకటి నుంచి ఒకటి అట్లా స్ప్రెడ్ అయ్యి కంపైల్ అయ్యే బదులుగా స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా డెఫినెట్గా ట్రీట్మెంట్స్ అనేది ఖచ్చితమైన చికిత్స అనేది అందిస్తాం. ఓకే అండి, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. శ్రీ విశిష్టకి సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ఐఎస్ఓ క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, టీవీ5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం ఎన్టీవీ నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు,
జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద్ హాస్పిటల్. ISO సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీఎంబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, NABH ప్రమాణాలు పాటించడం ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. వెల్కమ్ బ్యాక్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, కృష్ణారెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మా మదర్ కి పెయిన్స్ ఉన్నాయి మేడం, అంటే కీళ్ళ నొప్పులు. ఓకే. అంటే మేము ఇంతకు ముందు కార్పొరేట్ హాస్పిటల్ చూపించినాం మేడం, కానీ రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమని తోటి కొన్ని రోజులు బంద్ చేసినాం మేడం. అది ఇంతకు ముందు ప్రోగ్రామ్ చూస్తున్నాం, అంటే ఏమన్నా మీ దాంట్లో ఏమైనా ఆప్షన్ ఉందేమో చూపించుకుందామా. తన వయసు ఎంత ఉంటుందండి? 45 ఉన్నాయి. ఓకే. ఈ స్టేజ్లో కొంచెం కీళ్ళ నొప్పులు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తామండి. బికాజ్ ఏంటంటే మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి కీళ్ళ నొప్పులు చాలా ఎవిడెంట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం తనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ, అంటే ఇప్పుడు మనకి బాడీలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా బాడీలో తీసుకున్న కాల్షియం అనేది సరిగా అబ్జార్ప్షన్ అనేది అవ్వదు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా సివియర్గా నీ జాయింట్ పెయిన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో అది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇన్ కేస్ దగ్గరలోనే ఉంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవండి. బికాజ్ ఏంటంటే దానికి స్పెషలైజ్డ్ పంచకర్మ విధానాలు ఉన్నాయి. అట్లాగే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డెఫినెట్గా సర్జరీ లేకుండా ఇన్ఫెక్షస్ కండిషన్స్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి థరోగా ఎగ్జామిన్ చేశాక దానికి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నామండి. ఓకే అండి, ఇప్పుడు అనెరిక్టల్ ప్రాబ్లమ్స్కి చాలామంది సర్జరీ అయితే సేఫ్ కాదు, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటుంటారు. సో ఎందుకు సర్జరీ సేఫ్ కాదు, ఇది నిజమేనా? అంటే సర్జరీ వల్ల మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ అండి, 90% ఆఫ్ కండిషన్స్లో సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రియాకరెన్స్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అదే మన హాస్పిటల్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ సర్జరీ చేయించుకొని మళ్ళీ మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రియాకరెన్స్ రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అందించిన పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అది ఎవిడెంట్ బేస్డ్ అండి, మాది ప్రూఫ్ బేస్డ్ ట్రీట్మెంట్. ఒక్కసారి మన ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రియాకరెన్స్ ఛాన్సెస్ అనేది నిల్లు ఉంటుంది. అట్లాగే సర్జరీ చేయించుకున్నాక కూడా మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చో తీసుకోవద్దా అన్న డౌట్ కూడా ఉంటుంది. అలా ఏమి ఉండదండి. ఇన్ కేస్ మీరు ఎన్నిసార్లు సర్జరీ వెళ్ళినా కూడా మళ్ళీ మా హాస్పిటల్కి వచ్చి ఒకసారి థరోగా ఎగ్జామిన్ చేయించుకోండి, మా ట్రీట్మెంట్ తీసుకోండి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది 0% ఉంటుంది. ఓకే, అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళలో కొంతమంది పెయిన్ అయితే తగ్గింది కానీ బ్లడ్ మాత్రం వస్తుంది అని కొంతమంది అంటుంటూ ఉంటారు. ఈ కంప్లైంట్ అయితే కంపల్సరీ ఉంటుంది చాలా మందిలో. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే మళ్ళీ పెయిన్ ఉండకుండా బ్లడ్ మాత్రం ఇట్ డిపెండ్స్ అపాన్ హీలింగ్ ప్రాపర్టీ అండి. కొన్ని దాంట్లో స్కార్ టిష్యూ అట్లాగే ఉండిపోతుంది, కొన్ని దాంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. సో హీలింగ్ అనేది కొంతమందిలో తొందరగా ఉంటుంది, కొంతమందిలో డిలే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సర్జరీ అయ్యాక కూడా పూర్తిగా సిమ్టమాటికలీ రిలీఫ్ అవ్వలేదు అంటే డెఫినెట్గా అక్కడ ఇన్ఫెక్షస్ కండిషన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అందుకనే వాళ్ళకి టోటల్గా హీల్ అనేది అవ్వట్లేదు. సో అట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఒకసారి థరోగా వచ్చి ఎగ్జామిన్ చేయించుకోండి. దానికి మెడికేషన్స్ ఉంటాయి ప్రాపర్గా హీల్ అయ్యేటట్టు. అట్లాగే మళ్ళీ ఇన్ కేస్ ఆ సిమ్టమాటిక్లీ వాళ్ళకి బ్లీడింగ్ కానీ లేదంటే పస్ డిశ్చార్జ్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే డెఫినెట్గా వచ్చి మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోండి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అట్లాగే వాళ్ళకి డయట్ ప్రకారంగా ఎట్లా తీసుకోవాలో, మళ్ళీ రియాకరెన్స్ రాకుండా ఎట్లా ఉంటుందో, ఫిజికల్ యాక్టివిటీ కూడా, థెరప్యూటిక్ యోగాసనాలు కూడా వాళ్ళకి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ రియాకరెన్స్ ఛాన్సెస్ అనేది ఉండదు. ఓకే అండి, మహబూబ్ నగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, రాజు గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, డాక్టర్ గారు నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు మాకు అయితే ఇప్పుడు అది పైల్స్ ఫిస్టులా అనేది ఏ విధంగా కన్ఫర్మేషన్ చేసుకోవాలి మేడం? ఇంకొక డౌట్ మేడం. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మేము యాక్చువల్ గా ఇంత ముందు మోషన్ లో పెయిన్ తర్వాత బ్లీడింగ్ అవుతున్నాయి మేడం. అంటే ఈ మధ్యలో అప్పటి నుంచి నాన్ వెజ్ కంప్లీట్ గా మానేశాను మేడం. ఓకే. అయితే ఆ బ్లీడింగ్ అనేది పెయిన్ అనేది పూర్తిగా తగ్గింది. ఆ మాస్ అనేది కొంచెం ఎక్స్టర్నల్ గా బయట ఉంది మేడం, అలాగే ఉంటుంది, ఎరట్లేదు మేడం, ఆ విధంగానే ఉంది. అయితే మేము అది ఫిస్టులా అనుకోవాలా, ఫిజియల్ అనుకోవాలా, కన్ఫర్మేషన్ మాకు ఏ విధంగా
Okay. చేసుకోవాలి మేడం? ఇది మనకి ఫిస్టులా కండిషన్ ఉన్నప్పుడు అండి మనకి మల విసర్జన మార్గం దగ్గర చిన్న కురుపు రావడం జరుగుతుంది. ఆ కురుపు నుంచి చీముతో కూడిన రక్తస్రావం రావడం, అట్లాగే తడితడిగా ఉండడము, మనకు కూర్చున్న నొప్పి ఉండడం, నిల్చున్న నొప్పి ఉండడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది మనం ఫిస్టులాలో చూస్తాం. అట్లాగే పైల్స్కి వచ్చేసి మనకి బయట మాస్ లాగా తగలడం ఉంటుంది, మనకి మోషన్కి వెళ్తున్నప్పుడు సివియర్ బ్లీడింగ్ ఉండడం ఉంటుంది, అట్లాగే కొంచెం మ్యూకస్ డిశ్చార్జ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి సిమ్టమ్స్ ఆఫ్ పైల్స్. మీరు చెప్తున్న దాన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఫిజర్ ఉండొచ్చండి, బికాస్ పెయిన్ఫుల్ డిఫికేషన్ ఉందంటున్నారు, అట్లాగే మాస్ ఉంటుంటున్నారు కాబట్టి అది సెంటినల్ పైల్ మాస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిజర్స్ కండిషన్స్లో ఈ మాస్ అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మెయిన్ రీజన్ అన్నది మనకి పెయిన్ఫుల్ డిఫికేషన్ అనేది మెయిన్ ఇది ఫిజర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మీ స్టూల్స్ అనేది హార్డ్ ఉండడం వల్ల నుంచి వస్తుంది. అట్లాగే ఈ స్టూల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. దీంతో పాటు ఇన్ కేస్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఈ కండిషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. కుదిరితే మీరు ఒకసారి హాస్పిటల్కి రండి, ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామిన్ చేశాక లేదంటే మీరు ఇంటి దగ్గరే ఒకసారి సిగ్మాయిడోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో మనకి లోపల ఇన్ కేస్ పైల్స్ ఉంటే అది పైల్స్ ఏ డిగ్రీలో ఉందో, లేదంటే ఫిజర్ ఉంటే అది ఎంత క్రానిసిటీలో ఉందో ఆ టెస్ట్ బట్టి మీరు డైరెక్ట్గా రిపోర్ట్ తీసుకొని వస్తే దాన్ని బట్టి మీకు పరీక్షలు ఒకసారి థరోగా ఒకసారి పరెక్టల్ ఎగ్జామిన్ చేశాక దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అన్నది మేము అందించవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు అనరెక్టల్ ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదం ట్రీట్మెంట్లో ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? అంటే మిగతా వాటితో పోలిస్తే ఇది ఎందుకు బెస్ట్? అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదా? అలాగే ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? అంటే అది కాంప్లికేటెడ్గా ఉన్న టైంలో కూడా తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా అండి, క్రానిసిటీని బట్టి ఇన్ కేస్ సివియర్గా క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళకి అది ఇంకా ఎక్కువగా సమయం పట్టకుండా ఎక్కువగా కాంప్లికేటెడ్ కాకుండా ఉంటుంది. సో మన హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ వైజ్ అన్నది అది ఫిజర్ కానివ్వండి, అది ఫిస్టులా కానివ్వండి, లేదంటే పైల్ మాసెస్ కానివ్వండి, సెపరేట్ ప్రూఫ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫిషర్స్లో మనకి డైలటేషన్ ట్రీట్మెంట్స్ అన్నది అందిస్తాము, ఇన్ఫిల్ట్రేషన్ ట్రీట్మెంట్స్ అన్నది అందిస్తున్నాము. అట్లాగే పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు మనకి క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా, ఇంటర్నల్ పైల్స్ అన్నది కేవలం ఔషధ చికిత్స ద్వారా మనము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా అండి మనకి క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా, అట్లాగే స్పెషల్ సర్జికల్ శల్య ప్రొసీజర్స్ ద్వారా మనము ట్రీట్మెంట్ ఫిస్టులా కేసెస్లో అందిస్తున్నాం కాబట్టి మళ్ళీ రియాకరెన్స్ ఛాన్సెస్ ఉండదండి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మన హాస్పిటల్లో అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి కాబట్టి అది హైపర్ అసిడిటీ కండిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ రాకుండా థరోగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డయట్ ప్రకారం, అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ, అట్లాగే మన ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ద్వారా పూర్తి స్థాయిలో మనం దాన్ని పర్మనెంట్గా ఆ చికిత్స అనేది అందిస్తున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, రామకృష్ణ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం గురించి మాట్లాడాలి. మాట్లాడండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను సంవత్సరం నుంచి మందులు పడుతున్నాను మేడం పైల్స్ గురించి అండి. ఓకే. అయితే మేడం నాకు డయాబెటీస్ ఉంది, అంటే 2 నెలలకోసారి చెకప్ పెడుతున్నాను మేడం, వాళ్ళు పైల్స్ లేవని చెప్తున్నారండి. అయితే దానికి సంబంధించి మందులు వాడుతున్నాను మేడం. ఈ మధ్య నాకు రోజు చెక్ చేసుకుంటుంటే ఒక గింజలాగా వచ్చింది మేడం ఒక మలద్వారం దగ్గర. అది ఏంటి మేడం, దాని గురించి తెలుసుకుందామనేసి ఫోన్ చేసింది మేడం. ఓకే, ఒకసారి డయాబెటీస్ ఉంది అంటే మనకి హీలింగ్ అనేది చాలా డిలే అవుతుందండి. సో మీకు మీ షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్గా కంట్రోలబుల్లో ఉందో లేదో కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే మీకు ప్రొట్రూజన్ ఆఫ్ మాస్ ఇట్లా తగులుతుంది అంటున్నారు కాబట్టి అది ప్రాపర్గా హీల్ అవ్వకపోవచ్చు, ఒకసారి అది కూడా ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేసు మీకు డైజెషన్ ప్రాబ్లం, హైపర్ అసిడిటీ కండిషన్, తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అంటే కూడా అది డెఫినెట్గా మనకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల నుంచి అక్కడ యానల్ ఆరిఫైస్ పైన బాగా ప్రెషర్ పడి మనకి పైల్ మాసెస్ అన్నది సైజ్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. సో మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఇంకా అది రియాకరెన్స్ వస్తుంది అంటే డెఫినెట్గా మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అది ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. తీసుకున్న ఆహారం అన్నది టైంకి తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ బాగా ప్రాపర్గా చేయండి, బాగా పీచు పదార్థాలు అన్నది ఎక్కువగా తీసుకోండి. వీటి వల్ల నుంచి డెఫినెట్గా మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీని తర్వాత కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవండి, మీకు థరోగా డైజెషన్ ప్రాపర్గా అవ్వడానికి కొన్ని మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే లోపల ఒకసారి ఇంటర్నల్గా పైల్ మాసెస్ అనేది ఏ స్టేజ్లో ఉందో కూడా ఎగ్జామిన్ చేయించుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ అన్నది మెయిన్గా కరెక్ట్ చేసుకోవచ్చు.
ఓకే అండి, సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనరిక్టల్ ప్రాబ్లమ్స్కి, అంటే మళ్ళీ కూడా రిపీట్ అవ్వదు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.